ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. నా కటింగ్ మెథడ్ అయినా స్టిచ్చింగ్ మెథడ్ అయినా చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ దగ్గర మనకి అతుకు అనేది పడుతుందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఆ అతుకు అనేది వేసుకుంటున్నానండి చంక దగ్గర. దానికి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ అనేది మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లో కట్ చేసుకొని చంక దగ్గర అతుకు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ షేప్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ఆ షేపుకు తగినట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని దానిపైన పైకుట్టు వేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మన షేపుకు తగినట్టు కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా మనము సైడ్స్ అనేది అతుకులు వేసుకుందామండి. చంక దగ్గర మనకి ఈ చంక దగ్గర అతుకులు వేసుకోవడం అనేది అంత ఎక్కువగా మనకి పైకి వైపుకి అయితే కనిపించదండి. జస్ట్ మనకి కుట్లల్లోకి ఎక్స్ట్రాగా క్లాత్ వదులుతాం కదా, ఆ క్లాత్ అనేది సరిపోకుండా ఉంటుందేమో అనేసి ఇలా అతుకు అయితే వేయాల్సి వస్తుంది. లేకపోతే అంత ఎక్కువ ఏం పట్టదండి, మనకి కుట్లల్లోకే పోతుంది ఈ అతుకు మొత్తము. ఇప్పుడు హ్యాండ్కి చివర్లో ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత మనం హెమ్మింగ్ కోసం ఎంతైతే వదులుకున్నామో అంతవరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని హ్యాండ్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా ఫింగర్తో రఫ్ చేసుకున్నట్లయితే మనకు అలాగే నిలిచిపోతుందండి. కాటన్ బ్లౌజ్ కాబట్టి మీకు అలా ఉండదు అనుకుంటే ఒక లూజ్ కుట్ అయినా వేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మనము చంక దగ్గర కట్ చేసినప్పుడు వస్తుంది కదా ఆ పీసు, అలాగే ఫ్రంట్ షేప్ తీసినప్పుడు వస్తుంది కదా, ఆ రెండింటిని యూస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చంక దగ్గర కట్ చేసుకున్న క్లాత్ని దానిపైన షేప్ తీసుకున్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఆపోజిట్గా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మన దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇంకొక క్లాత్ కూడా పెట్టి వేసుకోవచ్చండి. షేప్ బెల్ట్ అనేది మనకి స్టిఫ్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి పోయేలాగా లోపలికి నెట్టేసి ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలండి. రైట్ సైడ్ మొత్తం పై వైపుకి వచ్చేయాలి, ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది తీసుకుంటానండి నేను షేప్ బెల్ట్కి. ఇప్పుడు రెండింటిని కూడా సమానంగా పట్టుకొని ఎక్స్ట్రాగా ముందు ఉన్న క్లాత్ అనేది ఏదన్నా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకొని ఆది బ్లౌజ్ దగ్గర నుంచి కాజా పట్టీ వైపు షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేలాగా మనకి మిడిల్ డాట్ పడతాం కదా, ఆ డాట్ దగ్గర అలాగే చివర్లో ఖర్చు ఉంటుంది కదా అక్కడ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. దానికన్నా ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ పైకి మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ షేప్లో మనము కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందండి. ఆది బ్లౌజ్ ప్రకారం వస్తుంది షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికన్నా ముందు ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలిపెట్టాం కదా, ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకున్నట్లయితే మనకి క్రాస్ అనేది రాకుండా హెమ్మింగ్ పట్టీ అనేది స్ట్రైట్గా వస్తుంది. చూడండి, ఇలా నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కుట్టేటప్పుడు మన ఆది బ్లౌజ్ని బట్టి కుట్టుకోవాలండి. ఆది బ్లౌజ్కి చేతి హెమ్మింగ్ ఉందా లేకపోతే మిషన్ హెమ్మింగ్ ఉందా లేదా అనేది చూసుకొని కుట్టుకోవాలి. నేను కుట్టే ఆది బ్లౌజ్కి అయితే చేతి హెమ్మింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. ఇలా లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు కుట్టు అనేది కొంచెం లోపలికి వేసుకున్నట్లయితే చేతి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఆ కుట్టు అనేది విప్పుకునేవచ్చు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్ నుంచి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్ అయితే పట్టుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ కోసం 1/2 ఇంచు క్లాత్ అనేది వదులుకున్నాం కదా ఖర్చు, ఆ 1/2 ఇంచు ఖర్చు మార్జిన్తోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా 2 సైడ్స్ కూడా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే నెక్ వైపు కొంచెం క్రాస్గా వేసుకున్నట్లయితే భుజాలు జారకుండా ఉంటుంది. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి మనము చక్కగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్
పార్ట్ లో డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. షోల్డర్ కి మిడిల్ లో ఫ్రంట్ పార్ట్ ని ఇలా పట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి ఒక 2.5 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని మనము మెయిన్ డాట్ అనేది పట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చి సన్నగా ఉండే వాళ్ళకైతే 1.25 ఇంచు, లావుగా ఉండే వాళ్ళకైతే 1.5 ఇంచు వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 ఇంచు వెడల్పు 2.25 ఇంచు పొడవు ఉండేలాగా మెయిన్ డాట్ అయితే పట్టుకున్నాను. మన ఆది బ్లౌజ్ ప్రకారం మన కస్టమర్ కు చెస్ట్ సైజుని బట్టి ఈ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ డాట్ పట్టుకోవడానికి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని 2.5 ఇంచు పొడవు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా సెకండ్ డాట్ పట్టుకున్న తర్వాత ఈ 2 డాట్స్ ని ఇలా పట్టుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం 3వ డాట్ అనేది పట్టుకోవాలి. ఈ 3వ డాట్ పొడవు వచ్చి 3.5 ఇంచుల దగ్గర నుంచి 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి బ్లౌజ్ హైట్ ని బట్టి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు పొడవు అలాగే 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా 3వ డాట్ అయితే పట్టుకున్నాను. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా డాట్స్ పట్టుకుందాము. మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలా కొలుచుకొని పట్టుకుంటాం, కానీ కొంచెం బాగా ట్రైనింగ్ అయిన తర్వాత మనము ఈజీగానే డాట్స్ అనేది పట్టుకోవచ్చండి. లావుగా ఉండే వాళ్ళకైతే 1.5 ఇంచు వెడల్పు 2.5 ఇంచుల వరకు పొడవు అనేది తీసుకోవాలి మెయిన్ డాట్ కి. ఇంకా 2వ డాట్ 3వ డాట్ ఏ బ్లౌజ్ కైనా సేమ్ అదేలాగా కుట్టుకోవచ్చండి. మరి షార్ప్ గా ఉండే వాళ్ళకైతే డాట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ షేప్ బెల్ట్ ని పెట్టి ఇలా క్రాస్ గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. షేప్ కు తగినట్టు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఖర్చు అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉందో అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. మనము షేప్ బెల్ట్ అనేది స్టార్టింగ్ లో కరెక్ట్ గా పెడితే హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడే మీకు చూపిస్తాను. ఇలా క్రాస్ గా ట్రయాంగిల్ షేప్ లో వస్తే మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. ఈ మిడిల్ డాట్ ని కూడా ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ లో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ అయితే తీసుకున్నాను. హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ ని కింది వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఆ పట్టీని ఇలా ఓపెన్ చేసి పట్టీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ లో ఈ ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. మనము ఎప్పుడైనా సరే హుక్స్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి, కాజా పట్టీని పెంచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది పై వైపున నీట్గా కట్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టీ రెడీ అయిపోతుంది. కాజా పట్టీ కోసం తీసుకున్న క్లాత్ ని ఇలా కింది వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకి రాంగ్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్ తో ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ ని మనం తీసుకున్న క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టార్టింగ్ లో కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వరకు ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. కాజా పట్టీని మనం పెంచి కుట్టుకుంటాము, హుక్స్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ థ్రెడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న కుట్టుకి పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మెడ పట్టి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెడ పట్టి కోసము మనం మెడ కట్ చేసినప్పుడు వస్తుంది కదా, ఆ పీస్నే తీసుకొని ఇలా క్రాస్గా ఒక 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనము మెడ పట్టికి ఎప్పుడైనా క్రాస్గా కట్ చేస్తేనే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. మనకి అలా కాకుండా స్ట్రైట్గా తీసుకుంటే నిగుడుకున్నట్టు పట్టేసినట్టు ఉంటుంది. ఇలా క్రాస్గా తీసుకొని వీటిని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనము క్రాస్ గానే జాయింట్ చేసుకోవాలి. అలా కాకుండా స్ట్రైట్ గా జాయింట్ చేసుకున్నట్లయితే మనం మెడపట్టి కుట్టినప్పుడు అక్కడ అతుకు వస్తుంది కదా, ఈ అతుకు వచ్చిన దగ్గర ఉబ్బులుగా ఉంటుందండి క్లాత్ అనేది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ గానే మనము జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ మొత్తం ఒకవైపుకి, ఖర్చులు మొత్తం ఒకవైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఒక్కొక్కసారి కుట్టిన తర్వాత ఆ జాయింట్ అనేది కట్ చేసుకొని ఒక్కొక్కసారి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఎటువైపుకి వస్తుందో చెక్ చేసుకొని కుట్టుకోండి.
ఇప్పుడు కాజా పట్టీ వైపు నుంచి మనము హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, స్టార్టింగ్ లో ఒక పావించు క్లాత్ అనేది ఇలా ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి పావించు మార్జిన్ తో నెక్ చుట్టూ హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా హెమ్మింగ్ పట్టీ అయినా మెడపట్టీ ఏది కుట్టుకున్న పైపింగ్ కోసం అయినా సరే, లేస్ కుట్టుకున్న ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ ఖర్చు అనేది వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి భుజాలు అనేది గుంజకుండా ఉంటుందండి. అలా కాకుండా షోల్డర్ కుట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్ పార్ట్ వైపుకున్నట్లయితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కింది వైపుకి సాగినట్టు, కింది వైపుకి గుంజినట్టు వచ్చి భుజాలు జారే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయం మాత్రం కొంచెం గుర్తుపెట్టుకొని మనము హెమ్మింగ్ పట్టీ అయినా పైపింగ్ పట్టీ అయినా కుట్టేటప్పుడు కుట్టుకోండి. చూడండి, ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని ఖర్చు వదిలిపెట్టి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పావించు వెడల్పుతో మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ హెమ్మింగ్ పట్టీ వెడల్పు అనేది కరెక్ట్గా పావించే ఉండాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉన్నట్లయితే మనము చేతి హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది అంత కరెక్ట్గా రాదు. ఒక దగ్గర లోపలికి ఒక దగ్గర బయటికి అలా ఉంటుంది హెమ్మింగ్ అనేది. అలా కాకుండా ఇలా ఒకే వెడల్పుతో పట్టీ వచ్చేలాగా కుట్టుకోండి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఖర్చు మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నట్లయితే హెమ్మింగ్ పట్టీ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీకి ఇలా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాగా మనము కుట్టుకు మిగిలి ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటేనే మనము చేతి హెమ్మింగ్ వేసుకునేటప్పుడు మనం మళ్ళించడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఈ క్లాత్ అనేది కొంచెం వదిలిపెట్టి కట్ చేసినట్లయితే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మనకి హెమ్మింగ్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా కట్ చేసేటప్పుడు క్లాత్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెడపట్టీ కూడా ఎలా కుట్టుకున్నామో చూసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా, అది షోల్డర్కి నేరుగా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ అనేది షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు పైన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇలా నీట్గా మనము సూదిని కిందికి దింపి ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మనము క్లాత్ అనేది ఎక్కడ కూడా సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలండి. సాగదీసినట్లయితే మనకి చంక దగ్గర ముడతలు కానీ లూజ్ వస్తుంది కదా, ఇలా సాగదీసి కుట్టడం వల్ల కూడా మనకి అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి సాగదీయకుండా నీట్గా షేప్కు తగినట్టు కుట్టుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కాకుండా ఇలా భుజం దగ్గర నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. కొంతమంది మనము సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తూ ఉంటారు. అలా జాయింట్ చేసినట్లయితే మనకి హ్యాండ్స్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా రాకుండా ముందుకు రావడం వెనక్కి రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హ్యాండ్స్ మనం వేసుకున్నప్పుడు క్రాస్గా ఫోల్డ్ అయ్యేలాగా ఉంటుందండి. కరెక్ట్గా రాకుండా అలా జరగకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ని ఇటు సైడ్ ఖర్చు పార్ట్ నుంచి ఇటు సైడ్ ఖర్చు పార్ట్ వరకు మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూస్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు పై వైపున రెండు వైపులో పడేలాగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు ఇలా ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం హ్యాండ్ లూస్ కూడా ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్స్ లూస్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇలా ఎంత ఉందో చూసుకొని అక్కడ ఇలా నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూసు చెక్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ చంక జాయింట్ చేస్తుంటాం కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన ఖర్చు ఏదైతే ఉందో అది మనకి పాదం వైపుకి అంటే పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి. కింది పార్ట్కి పై పార్ట్కి రెండింటికి కూడా ఆ ఖర్చు అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర కూడా రెండు కుట్లు సమానంగా ఒకదానిపైన ఒకటి వస్తుందా లేదా చెక్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్నట్లయితే మనకి చంక దగ్గర ప్లస్ మార్క్ వస్తుంది అంటారు కదా, ఆ ప్లస్ మార్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా వస్తుందండి. మనకి సైడ్ జాయింట్స్ అనేది ఎంత స్ట్రైట్గా వస్తే అంత మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందని అప్పుడే అర్థమైపోతుంది. ఇంకా మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే ఒక
1/2 ఇంచు మార్జిన్తో ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోండి. నా కటింగ్ ప్రకారం అయితే క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుందండి. ఎప్పుడు కూడా నేను క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలే కుడతాను. మనము హ్యాండ్స్ దగ్గర జాయింట్ వేసాం కదండి, చంక దగ్గర, ఆ జాయింట్ మొత్తం కూడా కుట్లల్లోకే పోయింది చూడండి. కొంతమంది అయితే అక్కడ జాయింట్ వేయాల్సి వస్తుందని ఎట్లా ఒకట్లా కుట్లల్లోకి కొంచెం వచ్చినా సరే వదిలి కుట్టేస్తారండి. నేనైతే అలా కుట్టను. మనకి ఎక్స్ట్రాగా కట్ చేసేసినా పర్వాలేదు కానీ క్లాత్ అనేది తక్కువ కాకుండా కుడతాను. ఎందుకంటే కొంతమంది సన్నగా ఉంటారు, కొంచెం ఫ్యూచర్లో లావ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్లు అయితే ఓకే, పట్టు శారీ బ్లౌజ్లు అలాంటివి వాళ్ళు ఎప్పటి వరకు వేసుకుంటారో తెలియదు కదా, కాబట్టి క్లాత్ అనేది వదిలే కుట్టండి. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నా వరకు అయితే నేను కుట్లు ఎక్కువగానే వేస్తాను. సైడ్ కుట్లు అనేది 4 కుట్లు 5 కుట్లు కూడా వేస్తానండి, కొంచెం దూరం ఉండే వాళ్ళకైతే. ఎందుకంటే లూజ్ ఉంటే టైట్ ఉంటే విప్పుకుంటారు అనేసి. అలాగే క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా వదిలే కట్ చేస్తాను. చూడండి మనకి కుట్లల్లోకి పోను కూడా క్లాత్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి. కాజా పట్టి వైపు చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చింది, అలాగే హూక్స్ పట్టి వైపు చంక దగ్గర ప్లస్ మార్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి. నా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఈజీగా ఉంటాయండి. కొత్తగా నేర్చుకోవాలి అన్న వాళ్ళకి బాగా యూస్ అవుతాయి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.